3 రోజులుగా విద్యుత్ సరఫరా లేక అనంతపురం సమీపంలోని జంగాలపల్లి గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. 3 రోజుల క్రితం ఈదురుగాలులు వర్షం కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అప్పటి నుంచి నేటి వరకు విద్యుత్ సరఫరా లేకుండా పోయింది. అధికారులకు చెప్పినా ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో గ్రామంలో గత 3 రోజులుగా చీకటి అలుముకుంది. విద్యుత్ సరఫరా లేక గ్రామం మొత్తం చీకట్లో మగ్గుతోంది. రైతుల మోటార్లు ఆగిపోయాయి. పంటలు ఎండిపోతూ ఉండగా పశువులకు నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నాయి. చీకటి పడగానే చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యుత్ సరఫరా వచ్చేలా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు. అది లోపల ఏం పోయిందో తెలియదు. ఒక్కరోజు తీస్తాం, 2 రోజులు తీస్తాం, 3 రోజులు తీస్తాం. మళ్ళీ లాస్ట్ అవుతుందా రాదా చెప్పు. బాబు మంది 45 కిలోమీటర్ల పైన ఉంటది. బాగా పెట్టినానా రైతులు గత 3 రోజుల నుంచి 3 ఫేజ్ కరెంట్ మోటార్లకి కరెంట్ రాకపోవడం వల్ల ఈ రోజు అంబాపురం సబ్ స్టేషన్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చినప్పుడు ఏఈ గానీ ఏడీ గానీ ఇక్కడ లైన్మెన్లు గానీ ఎవరే గానీ అధికారులు స్పందించడం లేదు. ఇప్పుడు ఏఈ గారు మేము అడిగితే సార్ మాకు 3 రోజుల నుంచి కరెంట్ రాలేదు సార్ అని అడిగితే మా పంటలు ఎండిపోతున్నాయి సార్ అంటే మమ్మల్ని అడిగి పంటలు పెట్టారా, మమ్మల్ని అడిగి పంటలు పెట్టారని రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఏఈ వెంటనే సస్పెండ్ జంగాలపల్లి రైతులు మాట్లాడుతున్నాము. ఇప్పుడు మనం అంబాపురం సబ్ స్టేషన్ లో ఉన్నాము. మా పరిస్థితి 4 రోజుల నుంచి కరెంటు లేక ఆవులు, మనుషులు చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఇప్పుడు మాకు న్యాయం జరగ ఇక్కడి నుంచి బయటికి కదలమని సబ్ స్టేషన్ ఏఈనా మీరెవరు డిఈనా అధికారి ఇతనికి మేము కంప్లైంట్ ఇస్తున్నాము. నువ్వు చెప్పు పలాని పరిస్థితి అని చెప్పప్ప. జంగాలపల్లి గ్రామ రైతులకు
గత 3 రోజుల నుంచి సింగిల్ ఫేస్ కరెంట్ లేదు, 3 ఫేస్ కరెంట్ లేదు. ఆ. 3 రోజుల నుంచి మోటార్లో ఊరివి ఆడడం లేదు, ఊర్లో కూడా లైన్ లేదు. ఒక లైన్ మ్యాన్ మాకు లేడు, ఏఈ మాకు లేడు. ఏడీకి చెప్తే అప్పుడు ఇడిపిస్తా, 10 నిమిషాలు ఇడిపిస్తా, 20 నిమిషాలు ఇడిపిస్తా అని ఒక సమాధానం కూడా చెప్తున్నాడు. కానీ ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత కూడా ఇప్పుడు 3 రోజులైంది, దాదాపు 72 గంటలైనా కూడా కరెంట్ వదలలేదు. గురువారం సాయంత్రము 7 గంటలకు పోయిన కరెంటు ఇప్పుడు ఈ రోజు ఆదివారం ఇప్పుడు 5 అవుతున్నా కూడా కరెంట్ రావలేదు. అదే ఇప్పుడు అర్ధ గంటలో మాకు వస్తానని చెప్పి ఇప్పుడు 4 గంటల సేపు అయినా ఇంతవరకు ఈ గమ్యానికి చేరుకోవడం లేదు. 4 రోజులు అయింది. ఏఈ గారు ఏమంటారు, ఆదివారం కాబట్టి లీవ్ లో ఏసీ కింద ఉన్నారేమో కానీ రైతులు మాత్రం ఇక్కడ ఎండకు సబ్ స్టేషన్ దగ్గర కూర్చున్న పరిస్థితి ఉంది. కూడి నీళ్ళు లేకుండా చచ్చిపోతున్నారు. చెప్పు మీరు చెప్పండి సార్ సమాధానము. అంబాపురం రైతులకి బ్రేక్ డౌన్ అయినందువల్ల సప్లై ఇవ్వలేకపోయారు. సప్లై బ్రేక్ డౌన్ రెట్టిపోయి వస్తానే ఇవ్వగలరు. అది ఎన్ని రోజులు అవుతుంది? గత 3 రోజుల నుంచి బ్రేక్ డౌన్ 4 రోజుల నుంచి బ్రేక్ డౌన్. 1 రోజు 2 రోజులు 8 కరెంట్ అయింది సార్ మాకు కరెంట్ లేక. 4 రోజుల నుంచి జంగాలపల్లికి కానీ అంబాపురం కానీ కందుకూరు రైతులకి కరెంటు లేదు, తాగునీరు సుక్క లేదు. అసలు చాలా ఇబ్బందుల పరిస్థితులు ఉన్నాయి. నీళ్ళు కనీసం చిన్న పిల్లలకి గాలి కూడా ఆడలేదు, కరెంటు లేక. సింగిల్ ఫేస్ కూడా లేదు, కనీసం 3 ఫేస్ కన్నా ఇబ్బంది పడుతున్నారు. ఏదో బ్రేక్ డౌన్ అయిందంటారు. సింగిల్ ఫేస్ కూడా కరెంట్ ఇవ్వడం లేదు. పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. అధికారులు ఎవరు అడిగినా కూడా లేదు. అర్ధ గంటకు వదులుతాము, ఈ సాయంత్రం వస్తుంది, ఉదయం వస్తుంది, రాత్రికి వస్తుంది అని చెప్పి ఇట్లే కబుర్లు చెప్పి మభ్య పెడతారు. కానీ ఆడ మాపై ఇబ్బంది, రైతులు ఇబ్బంది పడేది వాళ్ళకి పట్టించుకోవడం లేదు ఏ అధికారు కూడా. దీనికి మీరే ఎవరు పరిష్కారం ఎవరు చేస్తారో ఏం చేస్తారో పై అధికారులు స్పందించి దీన్ని చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఆల్రెడీ శుక్రవారం వచ్చి నైట్ పైన చెప్పు, నువ్వు చెప్పు, ఇది నువ్వు